డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను, అర్థమెటిక్ సిరీస్. రానున్న రోజుల్లో ఎన్టీపీసీ, గ్రూప్ డి, లోకో పైలట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉండడం వలన వీటికి సంబంధించి అర్థమెటిక్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ సిరీస్లో ముందుగా గతంలో అడిగినటువంటి అన్ని ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్, అన్ని మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెండు ప్రాబ్లమ్స్గా తీసుకుని టోటల్గా చాప్టర్ వైజ్ అర్థమెటిక్లో ఎన్ని చాప్టర్స్ అయితే ఉన్నాయి, సుమారు ఒక 20 చాప్టర్స్. 20 చాప్టర్కి సంబంధించి ఈచ్ చాప్టర్కు 3 or 4 వీడియోస్ నేను చేస్తాను. ఈచ్ వీడియో సుమారుగా 20 నుంచి 25 నిమిషాలు డ్యూరేషన్ ఉంటుంది. సో అన్ని మోడల్స్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినటువంటి బెస్ట్ వేలో, అంటే షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అనుగుణంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టైం ఉన్నట్టుగైతే ఇవన్నీ లెవెల్ 1 ప్రాబ్లమ్స్, అంతా డిఫికల్టీ లెవెల్ 1 ప్రాబ్లమ్స్. ఎన్టీపీసీలో కానీ గ్రూప్ డీలో కానీ అడిగినటువంటి ప్రాబ్లమ్స్. లిటిల్ బిట్ ఎన్టీపీసీలో డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అడగొచ్చు, కానీ సమ్టైమ్స్ ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అన్ఎక్స్పెక్టెడ్గా టఫ్ పేపర్ రావచ్చు. కాబట్టి లెవెల్ 2 ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసినట్టుగైతే లెవెల్ 1 ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేస్తాం. సో ఫస్ట్ నేను లెవెల్ 1 ప్రాబ్లమ్స్ అన్నీ ఫినిష్ చేస్తాను. తర్వాత టైం ఉన్నట్టుగైతే లెవెల్ 2 ప్రాబ్లమ్స్ కూడా ఫినిష్ చేస్తాను. సో దట్ ఒక రెండు నెలల వ్యవధిలో 2 monthsలో ఎంటైర్ అర్థమెటిక్ సిరీస్ని కంప్లీట్గా మీకైతే నేను ఇస్తాను. సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకుందాం. సో సింపుల్గా ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. పెద్దగా కాన్సెప్ట్స్ ఏముండవు, 3 to 4 minutesలో కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయొచ్చు. కాన్సెప్ట్స్ అయినాక దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. సో ముందుగా పర్సంటేజ్ అంటే 100తో మనం కంపేర్ చేస్తాం. ఉదాహరణకి ఏ అనే స్టూడెంట్కి 10th class ఎగ్జామ్లో 60% మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 10th class ఎగ్జామ్ 600 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 600 మార్క్స్కి 60% అంటే 100కి 60 మార్క్స్ వచ్చినప్పుడు 600 మార్క్స్కి 360 మార్కులు ఆయనకు వస్తాయి. సో ఒక స్టూడెంట్కి 360 మార్కులు వస్తే అవుట్ ఆఫ్ 600, దాని పర్సంటేజ్లో మనం 60%గా చేస్తాం. అంటే న్యూమరేటర్లో ఆయనకు వచ్చిన మార్క్స్, డినామినేటర్లో టోటల్ మార్క్స్ ఇంటూ 100కి మల్టిప్లై చేస్తే మనకు 60% వస్తుంది. ఇది పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ స్టూడెంట్కి 10th classలో ఉదాహరణకి ఫస్ట్ సబ్జెక్టు హిందీ, సెకండ్ ఇంగ్లీషు, థర్డ్ మ్యాథ్స్, ఫోర్త్ సోషల్ సైన్స్, ఇలా ఒక 4 సబ్జెక్టులు ఉన్నాయి అనుకుందాం. ఈ 4 సబ్జెక్టులో ఆయనకి హిందీ 100 మార్క్స్కి ఎగ్జామ్ అనుకుందాం, ఇంగ్లీష్ 50 మార్క్స్ అనుకుందాం, మ్యాథ్స్ 200 మార్క్స్ అనుకుందాం, సోషల్ సైన్స్ 300 మార్క్స్ అనుకుందాం. సపోజు హిందీలో ఆయనకి 60% మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 60% అంటే 100కి 60 మార్కులు. అదే ఇంగ్లీష్లో ఆయనకి 50% మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అంటే 100కి 50% వచ్చినప్పుడు 50కి ఆయనకు 25 మార్క్స్ వస్తాయి. ఉదాహరణకి మ్యాథ్స్లో ఆయనకి 75% మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 75 మార్క్స్ అంటే ఆయనకి 100కి 75 వస్తే 200కి 150 మార్క్స్. లైక్ వైజ్ ఈ విధంగా మనం పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే పర్సంటేజ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సింపుల్గా ఇది ఒక కేక్ అనుకుందాం. ఈ ఎంటైర్ కేక్ని ఒక యూనిట్గా తీసుకుంటాం, 1 single యూనిట్గా. దిస్ ఈజ్ ఎంటైర్ కేక్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేక్ని సమానంగా పంచామనుకుందాం. దీన్ని మనం హాఫ్ కేక్ అంటాం. అంటే హాఫ్ కేక్ని ఎలా అనొచ్చు, మీరు 50% కేక్ తీసుకోండి, నేను 50% కేక్ తీసుకుంటానని అన్నాం అనుకోండి. ఎవరితోనైనా 50% అంటే హాఫ్, 100% తీసుకోండి అంటే ఎంటైర్ యూనిట్. దీన్ని 4 parts చేసామనుకుందాం. ఈచ్ పార్ట్ 1/4, ఈచ్ పార్ట్ 1/4. అంటే పర్సంటేజ్లో ఎంత అవుతుంది, ఇది టోటల్ 100% అనుకుంటే ఇది 1/4 పార్ట్ కాబట్టి 25 part.
సో ఎప్పుడైనా దాన్ని పార్ట్స్లో చేయాలంటే, ఉదాహరణకి దీన్ని 16 పార్ట్స్ చేసామనుకుందాం టోటల్గా. ఇప్పుడు 4 పార్ట్స్ కదా, ప్రతిదీ మళ్ళీ ఈక్వల్గా ఇంకొక 4 సబ్ పార్ట్స్ చేసామనుకుందాం. సో 16 పార్ట్స్ చేసాం. సో ఎంటైర్ 100% అనుకుంటే 100 డివైడెడ్ బై 16. సో ఈచ్ పార్ట్ ఎంత వస్తుంది? 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. అయితే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే క్రమంలో చాలా వరకు మనము వీటిని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయడం, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం రిపీటెడ్గా మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటి మీద మనకు కొంచెం బాగా ఫెమిలియారిటీ ఉన్నట్టుగైతే ఇచ్చిన ప్రశ్నల్ని విత్ ఇన్ ద టైంలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 1ని మనం 100% అనుకుంటాం. సో 1 యూనిట్ అనేది దాన్ని ఫ్రాక్షన్లో 100%తో మనం చూపిస్తాం. సపోజ్ 1/2ని 50% అంటాం. సిమిలర్గా 1/3ని 33.33% అంటాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 1/3 అంటే 100/3 = 33.33. సిమిలర్గా 1/4 అంటే ఎంత? 25%. 1/3 33% అయినప్పుడు 2/3 ఎంత అవుతుంది? దీనికి డబలే కదా. సో 66.66. అలాగే 1/4 25% అయినప్పుడు 2/4 అంటే ఎంత? 1/2. 1/2 50%. 3/4 దీనికి ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ కదా, 75%. సిమిలర్గా 1/5. 1/5 అంటే ఎంత? 20%. 2/5 అంటే దీనికి ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ కాబట్టి 40%. 3/5 అంటే 60%. 4/5 అంటే 80%. అలాగే 1/6. 1/6 అంటే 16.66%. 2/6 అంటే దీనికి ఎగ్జాక్ట్గా డబల్. 2/6 అంటే 1/3. 1/3 అంటే 33.33%. సిమిలర్గా 3/6. 3/6 అంటే 1/2. 1/2 అంటే 50%. 4/6. 4/6 అంటే 2/3. 2/3 అంటే 66%. సిమిలర్గా 5/6. 5/6 అంటే 83.33%. నౌ 1/7. 1/7 అంటే 14.28%. 2/7 దీనికి ఎగ్జాక్ట్గా డబుల్. 2/7 అంటే 28.56%. మీరు రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, దీనికి డబుల్ ఉంది చూడండి, అలాగే దీనికి డబుల్ ఉంది. ఎగ్జాక్ట్గా 28.57%. సిమిలర్గా 3/7 42.85%. అంటే దీనికి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 14 3 42. దీన్ని కూడా 3 టైమ్స్ చేస్తే 0.85% వస్తుంది. సిమిలర్గా 4/7 అంటే దీనికి 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దీనికి 4 టైమ్స్ మల్టిప్లై చేసినట్టుగైతే 57.14% వస్తుంది. నెక్స్ట్ 5/7. 5/7 అంటే దీనికి 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి, ఎందుకంటే 1/7లో 5 టైమ్స్ ఇది కాబట్టి 1/7కి ఇది 5 టైమ్స్ కాబట్టి 5 టైమ్స్. 5 టైమ్స్ చేసినట్టుగైతే 71.42% వస్తుంది. అలాగే 6/7. 6/7 దీనికి 6 టైమ్స్. దీనికి 6 టైమ్స్ అంటే 85.71% వస్తుంది. సో ఇవన్నీ మనకి ఎక్కడ ఎక్కువగా యూజ్ అవుతాయంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో, ఎనీ ప్రాబ్లంలో 57% మనకి ఇచ్చారనుకుంటే దాన్ని ఇమీడియట్గా మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయగలిగే విధంగా ఉండాలి. అప్పుడే మనం ఈజీగా ప్రాబ్లం చేయగలం. 1/8. 1/8 అంటే 12/5%. అంటే 100/8 చేస్తే మనకు వచ్చేది 12/5%. నెక్స్ట్ 3/8. 3/8 అంటే ఎగ్జాక్ట్గా దీనికి 3 టైమ్స్ 37.5%. 5/8. 5/8 అంటే దీనికి ఎగ్జాక్ట్ 5 టైమ్స్ కాబట్టి 62.5% వస్తుంది. 6/8 అంటే 3/4 అంటే 75%. నెక్స్ట్ 7/8. 7/8 అంటే 87.5%. సో ఇది అనమాట. నెక్స్ట్ 1/9. 1/9 అంటే 11.11%. దీన్ని 1/9. అలాగే 1/11.
1/11 అంటే 100/11 చేసినట్టుగైతే 9.09% అని వస్తుంది. సో ఈ రెండు 1/9 వచ్చినప్పుడు ఇక్కడ 11 వస్తుంది, 1/11 వచ్చినప్పుడు ఇక్కడ 9 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 1/10 అంటే మీకు తెలిసిందే 10%. 1/12 1/12 అంటే 8.33%. 1/12 1/13 1/13 అంటే 7.69%. 1/13 అంటే సిమిలర్గా 1/14 అంటే 7.14. ఇందాక 1/14 అంటే ఇందాక 1/7 అంటే 14.28 వచ్చింది. 7 డబుల్ ఇక్కడ 14లో హాఫ్. సో ఆ విధంగా మీరు గుర్తుంచుకోవచ్చు. 1/15 1/15 అంటే 100/15 6.66%. సిమిలర్గా 1/16 1/16 అంటే 6.25%. సో 1/20 1/20 అంటే 5%. 1/25 1/25 అంటే 4%. సో ఈ విధంగా మనం పర్సంటేజ్ని ప్రాబ్లంలో మనకు అనుగుణంగా కన్వర్ట్ చేసుకొని మనం ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. సో ఇది ఫండమెంటల్గా మొదటి వీడియో. ఫండమెంటల్గా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి అన్ని బేసిక్ ప్రాబ్లమ్స్, ఎక్కడైతే కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లం పక్కన వివరించడం జరుగుతుంది. ఆ విధంగా ఒక 50 to 60 ప్రాబ్లమ్స్ పర్సంటేజ్లో కానీ చేయగలిగినట్టుగైతే వీ కెన్ ఫెచ్ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.